పంతం 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 నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై సిద్ధం సై 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 నీదా నాదా నీదా నాదా పంతం నీదా నాదా హై నువ్వే నువ్వే తెలుగింటికి సంక్రాంతి నువ్వే నువ్వే మా రేపటి తొలి కాంతి నువ్వే నువ్వే తెలుగింటికి సంక్రాంతి నువ్వే నువ్వే మా రేపటి తొలి కాంతి తెలుగు తల్లి లాలి పాడి పిలిచినావమ్మా నింగి నుండి ఆ చంద్రుణ్ణి దించినావమ్మా మాచుకుల్లో కొలువై ఉండి ఈ జాబిల్లి వెయ్యేళ్ళు ఇట్టావర్తిల్లాలి గాలివాన ఆర్పలేని దీపం తానై మమ్ము నడిపించాలి తెలుగింటికి సంక్రాంతి నువ్వే నువ్వే మా రేపటి తొలి కాంతి అంతా రండి కళ్ళారా చూడండి సత్యం ఇది సందేహం లేదండి. నమస్తే, TV4G న్యూస్ నువ్వా నేనా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు గీతాంజలి. 2019లో జరగబోవు ఎన్నికల్లో హోరాహోరీగా సాగుతున్న పోరులో నువ్వా నేనా అంటూ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందా? తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ 37వ డివిజన్ ప్రెసిడెంట్ గారైన చెరుకూరి వాసుబాబు దగ్గర ఉన్నాం. వారిని అడిగి వారి మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా TV4G న్యూస్ ఛానల్ కోసం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. సార్, ముందుగా మీ గురించి, మీరు డివిజన్ ప్రెసిడెంట్గా ఎప్పుడు ఎన్నికయ్యారో చెప్తారా సార్? నేను దాదాపు ఇది మూడోసారి ఈ 37వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అంతకుముందు బూత్ లెవెల్ నుంచే పార్టీ కోసం పనిచేసాము. దాదాపు జనార్దన్ గారి బై ఎలక్షన్ అప్పటి నుంచి కూడా పార్టీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాం. ఓకే సార్, మీరు డివిజన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహిస్తున్నారా? నా వర్క్ నా శ్రాయశక్తిగా పార్టీ కోసం పనిచేస్తున్నాము. నా వ్యాపారాలు కానీ నా ఎన్ని వదిలేసుకొని పార్టీ కోసం పనిచేస్తున్నారు. కేవలం మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోసం, జనార్దన్ మళ్ళీ గెలిపించాలనే ఉద్దేశం కోసం ఇంతవరకు మా దగ్గర అభివృద్ధి చేసి చూపించాలనే దీంతో మేము పనిచేస్తున్నాం. సుజాత నగర్లో దేవాదాయ శాఖ సమస్య ఉందని తెలుస్తుంది. దాన్ని మీరు పరిష్కరించారా? దాదాపు అయిపోయిందమ్మా. అది దాదాపు లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ఎన్నోమెంట్లో 22A కింద చేసి రిజిస్ట్రేషన్స్ కానీ ఏమీ కాకుండా లోన్లు పెట్టుకోవడానికి కూడా లేకుండా దాదాపు 1000 కుటుంబాలు ఇబ్బందులు పడేటట్లు చేశారు. దాన్ని మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి దాదాపు మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ చెప్తున్నాము. అదే దీంట్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యని ఎమ్మెల్యే గారు కూడా దాదాపు ఒక 5-6 సార్లు సీఎం దృష్టికి తీసుకెళ్ళాడు. ఆల్రెడీ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి మినిస్టర్ దగ్గర కే కృష్ణమూర్తి మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాడు. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఒత్తిడి చేస్తే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని మొత్తం రాష్ట్రపతి దగ్గరికి పంపించి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా అయిపోయినాయి. రాష్ట్రపతి ఆమోద ముద్ర అయిపోయిన తర్వాత ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి జీవో కూడా పంపించింది. ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఆల్రెడీ 1000 కుటుంబాలు లోన్ లేక రిజిస్ట్రేషన్స్ కాక ఏదన్నా పెళ్ళిళ్ళు లేకపోతే పిల్లలు చదువుకి అమ్ముకోవాలన్నా కానీ స్థలాలు అమ్ముకోవాలన్నా కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ సమస్య కూడా మా ఎమ్మెల్యే గారి ద్వారా పరిష్కరించారు. ఓకే సార్, మీ డివిజన్లో ఇదివరకు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? డ్రైనేజ్ వ్యవస్థ దాదాపుగా సుజాత నగర్ తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సమతానగర్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక చెరువులాగా ఉండేదమ్మా. ఒక చిన్నపాటి వర్షం పడితేనే దాన్ని దాదాపు ఒక 38 లక్షలతోటి మెయిన్ డ్రైనేజ్ నిర్మించాము. ఈరోజు
వర్షం పడ్డా కూడా ప్రజలందరూ ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది దాదాపుగా మా డివిజన్లో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపు పరిష్కరించినట్లే. కాకపోతే కొన్ని చిన్నవి ఉన్నవి. అవి అంటే దాదాపు 4 ఏళ్ళని పూర్తి చేశాం కాబట్టి ఈసారి మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి గెలిపిస్తే నెక్స్ట్ టైం ఇంకా అభివృద్ధి చేయడానికి. ఓకే సార్, గతంలో మంచినీటి సమస్య ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో మంచినీటి సమస్య అంటే మంచినీళ్ళు వచ్చేదే దాదాపు 5 రోజులు 6 రోజులకి ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు. మా ఎమ్మెల్యే గారు పదవి చేపట్టిన దగ్గర నుంచి ఆ మంచినీటి మీద దాదాపు ఒక యుద్ధం లాంటిదే చేశారు. మామూలుగా గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్ అయిపోయటం కానీ అది ఇంకా దాదాపు అయిపోతుంది. అది కూడా అయిపోతే ఇంకా అసలు డైలీ మంచినీళ్ళు ఇస్తారు. ఇప్పుడు మాత్రం మా దగ్గర 2 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. ఇన్నర్ లైన్లన్నీ పెద్ద సమస్యగా ఉన్నాయి ఇంతకుముందు. ఇక్కడ అంటే ఆ చివర ఫస్ట్ వాళ్ళకి నీళ్ళు వచ్చి చివరి వాళ్ళకి నీళ్ళు రాకుండా చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు. అసలు ఆ సమస్యను పైప్ లైన్ దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు పైప్ లైన్ చేసి ఏ సమస్య లేకుండా దాదాపు అందరికీ నీళ్ళు వచ్చేట్లు చేసాము. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ టైం పూర్తి చేస్తారు. ఓకే సార్, మీ డివిజన్లో ఎన్టీఆర్ పార్క్ నిర్మాణంలో ఎమ్మెల్యే గారు ఎంతవరకు సహకరించారు? ఆ ఎన్టీఆర్ పార్క్ అనేది లేదమ్మా ఇక్కడ. ఆల్రెడీ చెన్నకేశవ లేఅవుట్లో వాళ్ళు పార్క్ కోసం అని చెప్పి వదిలిన స్థలం అది కూడా ఎమ్మెల్యే గారి తాతగారు దామచర్ల ఆంజనేయులు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అది ఆక్షన్స్ చేసి ఇచ్చిన స్థలం అది. అప్పుడు ఆయన సహకారంతో, ఆంజనేయులు గారి సహకారంతో బాగా ఇది చేసి లేఅవుట్ అది చేశారు. ఇప్పుడు బ్రహ్మాండమైన ఒంగోలు టౌన్ మొత్తం మీద కూడా అత్యంత ఖరీదైన లేఅవుట్ అన్నది. దాదాపు అందరూ ఎన్ఆర్ఐలు అందరూ ఏర్పరచుకున్నారు. అటువంటి దాంట్లో పార్క్ వదిలిన స్థలం వృధాగా పడింది, దేనికి పనికి రాకుండా ఉందనేది చూసి మా ఎమ్మెల్యే గారు 20 లక్షలతో ప్రహరీ నిర్మించారు ఫస్ట్. తర్వాత ఆ పార్క్ దీనికోసం దాదాపు 1 కోటి రూపాయలు వెచ్చించి అమృత్ పథకంలో పెట్టి ఆ పార్క్ మొత్తాన్ని సుందరంగా తీర్చిదిద్దారు ఎమ్మెల్యే గారు. దానికి ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి పెట్టుకున్న దాంట్లో ఇక్కడ అందరు ప్రజలందరి సహకారంతో, అక్కడ వాకర్స్ అసోసియేషన్ అందరి సహకారంతో పెట్టుకొని ఈరోజు ఒంగోలుకి ఆదర్శంగా ఉన్న పార్క్ అన్నది. దాదాపు ఎకరా 75 సెంట్లు పార్క్ అది. ఇప్పటికే 1 కోటి రూపాయలు దాకా పెట్టాను. దాంట్లో ఓపెన్ జిమ్, ఆడిటోరియం అన్నీ నిర్మించుకుని బ్రహ్మాండం. దాదాపుగా సాయంత్రం 400-500 మంది మహిళలు వాకింగ్ అది చేస్తుంటారు. ఓపెన్ జిమ్లో కూడా మహిళలు కానీ పురుషులు కానీ అందరూ ఓపెన్ జిమ్ చేసుకుంటున్నారు. చాలా బాగా ఏర్పాటైంది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో అది పూర్తి చేయగలిగింది. ఓకే సార్, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనార్దన్ గారి మీద అసంతృప్తి ఉందని తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? అంటే అసంతృప్తి అంటే అధికారం ఉన్నప్పుడు సహజంగానే అధికార పార్టీలో ఉన్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. బయట వాళ్ళు రావటం, ఉన్నవాళ్ళు కొంచెం ఇది అవటం ఇది ఉంటుంది. మా దగ్గర మాత్రం ఎటువంటి సమస్య లేదు. మేము ఏదైనా ఉంటే మా ఎమ్మెల్యే గారిని డైరెక్ట్ అడుగుతాం. ఏదైనా ఉన్న సమస్య ఉన్నా కానీ మాకు ఈ ఇబ్బంది ఉందంటే ఏమిటి సహకరిస్తారు. మాకు ఏం ఇబ్బంది లేదమ్మా. మా వరకు మాత్రం ప్రాబ్లమే లేదు. దాదాపు అంటే అధికార పార్టీ కాబట్టి కంపల్సరీ ఉంటాయి, సహజమే. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశారని అనుకుంటున్నారు? అభివృద్ధి చేసేయడం లేదంటే అభివృద్ధి అంటే చూపించాడు. ఒంగోలు అభివృద్ధి అనేది ఇట్లా ఉంటుంది అనేది చూపించాడు. ప్రజలందరికీ తెలుసు. ఆల్రెడీ డంపింగ్ యార్డ్ కానీ, మార్కెట్ కానీ, కొత్త మార్కెట్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ ఆల్రెడీ మొత్తం ఎన్ని పోల్స్, దాదాపు పోల్స్ అన్నీ మార్చేశారు. పాత పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ మార్చారు. మా డివిజన్లోనే దాదాపు 58 కొత్త పోల్స్ వేసారు. ఒక 4-5 కిలోమీటర్లు ఎలక్ట్రికల్ లైన్ అంటే కవరింగ్ లైన్ అన్నమాట. మామూలుగా ఏదన్నా చెట్లు కానీ ఇబ్బంది లేకుండా, కరెంట్ షాక్ తగలకుండా ఫైబర్ లైన్ లాగా ఆల్రెడీ మొత్తం లైన్ వేసారు. ఒంగోలు మాకు ఇంతకుముందు బైపాస్ ఆల్రెడీ ఎప్పుడూ తెలుగుదేశం గవర్నమెంట్లోనే బైపాస్ వేసారు. వేసినా కానీ దానికి తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కనీసం దాని సైడ్ లైటింగ్ వేయడానికి వీలు కాలేదు వాళ్ళకి. ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. సర్వీస్ రోడ్లు, ఆ సర్వీస్ రోడ్లో మొత్తం ఎమ్మెల్యే గారి సహకారంతో మొత్తం లైటింగ్ వేయించాం. చాలా బాగుంది. అదే కాకుండా ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న ఒంగోలులో దాదాపు
వాటర్ సమస్య కానీ, ఈ డంపింగ్ యార్డ్ సమస్య కానీ, రోడ్లు కానీ, ఎక్కడ ఏ మూల పోయినా కానీ సిమెంట్ రోడ్లు, ఎక్కడ పోయినా కానీ జనార్దన్ గారి వర్క్ చేపిస్తానే ఉంది. అది ఒకటి. నల్లవాగు మీద బ్రిడ్జి కానీ, కొత్తపట్నం దగ్గర బ్రిడ్జిలు కానీ ఇంతకుముందు పోయే పరిస్థితి లేదు. అటువంటి వాటి అన్నిటికీ కొన్ని వందల కోట్లు తీసుకుని చించి పనులు చేయించాడు. దాదాపుగా అభివృద్ధి అంటే ఊళ్ళో చూపించాడు. మీ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి సార్? అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అంటే దాదాపుగా ఒక 400 రేషన్ కార్డులు ఇప్పించాము. పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఎవరు పెట్టుకున్నారు మీ దాంతో పని లేకుండా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఇప్పించాం. మేమే కొంచెం కోటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఎమ్మెల్యే గారు ఏంది అందరికి ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏ పార్టీ అనేది చూసుకోకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చాం. మా దగ్గర దాదాపు 250 పెన్షన్లు ఇచ్చాము ఇప్పటికి. ఇదివరకు ఎన్ని ఉండేవి సార్? అంతకుముందు మొత్తం 100 చిల్లర ఉండేది. అవి కూడా 200 రూపాయల తరఫు ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు 2000 అయింది. దాదాపు మేము ఇప్పటికే 250 పెన్షన్లు ఇప్పించాము. జెన్యూన్గా ప్రతి ఒక్కరు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇప్పించాం పెన్షన్. ఆల్రెడీ ఇంకా పెట్టున్నాయి. ఆల్రెడీ పెన్షన్లు ఇంకొక 100 దాకా ఉన్నాయి. ఆ 100 కూడా శాంక్షన్ అవుతాయి. సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ మా డివిజన్లో చాలా బాగా ఇప్పించాము. ఆల్రెడీ ఆరోగ్యశ్రీ కింద వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సంక్షేమ పథకాల్లో కూడా అన్ని డ్వాక్రా మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళలు మా దగ్గర దాదాపుగా మొన్న కొత్తగానే 5 గ్రూపులు 40 గ్రూపులు మళ్ళీ ఫామ్ అయ్యి ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నారు. దాదాపు అందరికీ 10,000 రూపాయలు ఫస్ట్ టైం వచ్చి డ్వాక్రా మహిళలకు మళ్ళీ ఇప్పుడు రెండు విడతలకు 6,000 రూపాయలు రెండు విడతలు వచ్చినాయి ఆల్రెడీ. సంక్షేమ పథకాల్లో చంద్రబాబు గారు ఇప్పుడు చంద్రన్న బీమా చాలా మందికి ఇప్పించాడు. గాంధీనగర్ కానీ ఇక్కడ కానీ చంద్రన్న బీమా తీసుకున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు అసలు ఇంతవరకు ఎప్పుడు లేని సంక్షేమ పథకాలన్నీ బాబు గారి టైంలో చేయించారు. ఓకే సార్. ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారి గురించి మీ మాటలో? జనార్దన్ గారు అంటే జనార్దన్ గారు ఒంగోలుకి కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఎవరు కావాలో కరెక్ట్ మనిషి, కరెక్ట్ కష్టపడి పనిచేసేవాడు యువకుడు. సేమ్ ఎమ్మెల్యే గారు మేము ఒకే వయసు వాళ్ళు. దాదాపు ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. కరెక్ట్గా కావాల్సిన వ్యక్తి ఒంగోలుకు దొరికాడు. ప్రజలు కూడా అదే భావంలో ఉన్నారు. మళ్ళీ మా ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మన ఒంగోలు బాగుపడుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. ఎమ్మెల్యే గారు నిస్వార్థమైన మనిషి. దాని గురించి చెప్పాను. ఓకే సార్. ఇంకా మీరు ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఉన్నాయమ్మా. మాకు ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు సుజాత నగర్ నుంచి అంజీ రోడ్డుకి వెళ్ళే దారి ఒకటి కొంచెం ప్రాబ్లం ఉంది. అది మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అండర్ టన్నెల్ రోడ్డు కానీ లేదంటే పైన ఓపెన్గా బ్రిడ్జి మీద కానీ రహదారులు ఏర్పరచుకుని ఎమ్మెల్యే గారు చెప్పున్నాం. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చూశారు. కొద్దిగా కొంచెం క్రిటికల్ సమస్య అవుతుంది. అది అండర్ టన్నెల్ వేయాలంటే దాదాపు చాలా దూరం నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అది చూస్తున్నారు. అది ఒక్కటి మాకు పూర్తయితే ఇంకా బ్రహ్మాండం ఉంటుంది ఇక్కడ. అది కూడా కొన్ని రోడ్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. దాదాపు మేము సుజాత నగర్ 1వ లైన్కే రోడ్డు లేదు. ఫస్ట్ గత 30 సంవత్సరాల నుంచి ఏర్పడి 34 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ప్రజలు ఇక్కడ. సుజాత నగర్ ఫస్ట్ లైన్కే రోడ్డు లేదు. అటువంటిది 1వ లైన్ నుంచి దాదాపు 10 లైన్ 11 లైన్ దాకా మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేసాం. 11వ లైన్ ఒకటి పెండింగ్ ఉంది. అది ఒకటి సంతానగర్ 2-3 రోడ్లు పెండింగ్ ఉంది. అవి కూడా నెక్స్ట్ కంప్లీట్ చేసి మొత్తం ఇక్కడ రోడ్డు అనేది పెండింగ్ అనేది లేకుండా చేయాలంటే మాది దాదాపుగా 8 కోట్ల రూపాయల వర్కులు చేయించాము మా ఎమ్మెల్యే గారి సహకారంతో. 8 కోట్ల రూపాయల వర్కులు ఆయన పెట్టించారంటే దాదాపు ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఆయనే గెలవాలి, ఆయనే రావాలి అనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుందా? కంపల్సరీ గెలుపొందాలి. మీరు కూడా సహకరించాలి, అందరూ సహకరించాలి. అందరూ సహకరిస్తేనే రేపు రాష్ట్రం బాగుపడేది కూడా. ఈ టైంలో గెలుపొందకపోతే రాష్ట్రం ఇబ్బంది పడవుతుంది. కంపల్సరీ జనార్దన్ గారిని గెలిపేయాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, అవుతారు కూడా. ఇంటింటి ప్రచారం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకులు కార్యకర్తలు ప్రచారం కోసం వెళ్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఇది వాస్తవమేనా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు.
మా దగ్గర ఆల్రెడీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2 సార్లు వచ్చి వెళ్ళారు, ఇంటింటి ప్రచారం చేసుకున్నారు. ఆయన్ని ఆల్రెడీ ప్రజలందరూ అడిగారు, ఏం చేశారు సార్ మీరు ఇన్ని రోజులు, మాకు చూడండి రోడ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, బాగుంది, వాటర్ వస్తున్నాయి అని అతన్నే అడుగుతున్నారు. మేమే రోజు కూడా ఇక్కడ మాకు తెలిసి మేమే రోజు అతను అడ్డుకున్నది లేదు. ఆయన 2 సార్లు చేసుకుని వెళ్ళాడు. ప్రజాస్వామ్యంలో ఎవరు అడ్డుకునే పరిస్థితి ఎవరు ఉన్నది, ఎక్కడా కూడా అడ్డుకునేది ఉండదు. కాకపోతే మనం జరిగింది కూడా వాళ్ళు అనవసరంగా రెచ్చగొట్టి అంత దూరం తీసుకొచ్చుకున్నారు, కానీ అసలు వాస్తవంగా అడ్డుకునే పరిస్థితి అనేది ఉండదు. అంటే మీ పార్టీ ఓడిపోతుందని అలా చేస్తున్నారా? ఓడిపోతుందని అలా చేయాల్సిన అవసరం మాకు లేదు. దాదాపు ఆల్రెడీ గెలిచే పార్టీ కదా, గెలిచిన పార్టీ. అతను చూసి భయపడి మేము చేసుకోవాల్సిన పార్టీ. మేము ఆల్రెడీ గెలిచున్నాము, నెక్స్ట్ కూడా మేమే గెలిచేది. అతను 15 సంవత్సరాలు ఎక్కడ ఏం చేశాడు, ఏమి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి దగ్గర బంధువయ్యుని కూడా కనీసం ఒక వాటర్ ట్యాంక్ కూడా తీసుకురాలేకపోయాడు. మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలు అడ్డుకుంటారు, ప్రజలు చెప్తారు. ఓకే, చాలా థ్యాంక్స్ సార్. మీ విలువైన మనసులోని భావాలను మా TV4G న్యూస్ ప్రేక్షకులకు అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. విన్నారు కదా, రాబోయే ఎన్నికల్లో జనార్దన్ గారే వస్తారని, టీడీపీఏ గెలుస్తుందని 37వ డివిజన్ ప్రెసిడెంట్ గారైన చెరుకూరి వాసుబాబు గారు ముక్తకంఠంగా వ్యక్తం చేస్తున్నారు. వేచి చూద్దాం రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో. నేనా కార్యక్రమంలో మరో నాయకులతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV4G న్యూస్. పంతం 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 నీదా నాదా హై, సొంతం 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 నీకా నాకా హై. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై, వేద్దాం సై చూద్దాం సై సిద్ధం సై 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 నీదా నాదా నీదా నాదా.